ఫండింగ్ సంబంధించింది లేదు అని మటుకు వీళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. తర్వాత ఏం జరుగుతుంది, తర్వాత పవన్ కళ్యాణ్ ఇదంతా జరుగుతున్నప్పుడు ఆయన లేరు, ఏం జరుగుతుంది మనం చూడాలి, నేర్చుకోవడం మంచిది. ఏం జరుగుతుంది రాజకీయంగా ఎలా ఎదుర్కొంటారన్నది ఏ పార్టీగా ఆ పార్టీ చూసుకోవచ్చు, కానీ ప్రజల విశ్వాసానికి సంబంధించిన విశ్వాసాలను దెబ్బతీయడానికి సంబంధించి మటుకు ఇలాంటి క్రీడలు, రాజకీయ క్రీడలు ఆడకుండా ఉండటం చాలా మంచిది. అంతవరకు స్పష్టం. ఇంకా మరొక అంశం సార్, ఢిల్లీలో పవన్ లాబింగ్ కేంద్రంలో స్థానం కోసం అరవ శ్రీధర్ చిచ్చు, సనాతన రివర్స్. ఇది చివరి నుంచి తీసుకున్నాం, సనాతన రివర్స్. నిజంగా పవన్ కళ్యాణ్ సనాతన అంటున్నప్పటికీ తిరుపతి లాంటి ఇష్యూ వచ్చాక ఆయన బాగా పెంచారు. అది వచ్చిన తర్వాత చంద్రబాబు కంటే కూడా పవన్ కళ్యాణ్ దీనికి ప్రతినిధిగా చూడటం ఇదంతా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఆయన స్పందన ఎలా ఉంటుంది, నేరుగా లేనందుకు సంతోషించాలి. నిజంగా చెప్పాలంటే లేదనే ఛాన్సెస్ ఆర్ వెరీ లో ఉన్నారు. కాబట్టి ఇది కూడా 3వ, 4వ పరీక్ష పదే చేసిన తర్వాత పైగా వెనక్కు పంపేమంటున్నారు. కాబట్టి వనస్పతి ఓకే, అది కూడా జరగకుండా ఎలా చేయాలనేది, కానీ ఏం చేయలే. నేను మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ యూనియన్ నాయకుడు మురళితో చాలా సుదీర్ఘంగా ఇంటర్వ్యూ కూడా చేశా. అప్పుడు ఏముందో ఇప్పుడు అదే ఉంది యంత్రాంగం, ఏమీ అదనంగా ఇది బయటపడింది కాబట్టి ఇంప్రూవ్ చేసింది ఏమీ లేదు. మరి ఏం చేస్తారో మనం చూడాలి. పవన్ ప్రత్యేకించి సనాతని హిందూ అన్నారు కాబట్టి ఆయన ఏం చేస్తారు, అలాగే భూమన విసిరిన సవాళ్ళు, ఆయన ఏదో అంటున్నాడు కదా పవనేశ్వరుడు, ఇట్లా పవనేశ్వరుడు ఈయనది గణేష్ది, పవన ముక్తేశ్వర పవనానంద స్వామి అని ఇవన్నీ ఆయన ఎగతాళి చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఏం చెప్తారో అది మనం చూడాలి. ఇంకా రెండోది ఆ జిల్లాలో కదా ఈ అరవ శ్రీధర్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే వాళ్ళని ఆ జిల్లాలో కూడా కలుపుతున్నారు. కాబట్టి ఆ విషయంలో కూడా పవన్ ఢిల్లీలో అడిగితే మాట్లాడలేదు, మౌనం పాటించారు అని చెప్తున్నారు. ఆయన నిన్న మంత్రివర్గ సమావేశానికి కూడా రావాలి. మంత్రివర్గ సమావేశానికి రాకుండా ఢిల్లీలో ఉండటం ఉప ముఖ్యమంత్రి నిజానికి చాలా అరుదైన విషయం. అసలు పార్లమెంట్ జరుగుతున్నప్పుడే వెళ్ళారు, అట్లాంటి మంత్రివర్గ సమావేశానికి రాకుండా ఎందుకు వెళ్ళారు అనే దాని మీద రకరకాల కథనాలు అవన్నీ ఉన్నాయి. ఏదైనా ఆయన లేకపోయినా ఏదో కమిటీ వేశారు కాబట్టి ఆ విషయం కమిటీ చూసుకుంటుందని మనం భావించాలి. ఇంకా అరవ శ్రీధర్ విషయంలో పవన్ ఆదేశాల మేరకు జరుగుతుంది, ఖచ్చితంగా ఉంటామని వాళ్ళు చెప్తుంటే కొంతమంది మీడియా వాళ్ళు మటుకు చాలా తీవ్రంగా నిన్న అమ్మాయి మీడియా కాన్ఫరెన్స్ పెట్టారు, వీణ తప్పకుండా ప్రశ్నలు క్రాస్ క్వశ్చన్స్ వేయచ్చు, కానీ మనకు యుద్ధమే ఉండదు కదా ఎవరితో అయినా కదా. కానీ అది కనుక చూస్తే దాదాపు ఆమె ఒక మహిళ ఏదో బయట పెట్టారు, ఎవరి మీద మనం వాళ్ళ వ్యక్తిత్వ పరీక్ష చేయం కదా. మన ముందు మీడియా ముందున్న అంశాల్లో ఏం చేయాలి, ఏం చర్యలు తీసుకోవాలి, పవనే తీసుకోవాలంటే వీళ్ళకి ఎందుకంటే ఇంత గొడవ నాకు అర్థం కాదు. ఆయన దాకా ఆ అంశం వెళ్ళిన పరిస్థితి లేదు కదా సార్, ఎవరికి పవన్ కళ్యాణ్ గారి దాకా తెలియకుండా ఉంటుందని నేను అనుకోను. జనసేనలో ఏ విషయమైనా పవన్ కళ్యాణ్ తెలియకుండా కమిటీ వేసేటంత తెలిస్తే ఏమంటారు దాంట్లో పెద్ద. అవును, కమిటీ వేశారు పార్టీ ఆయనే వేయిస్తుంటే కమిటీ జనసేన వాళ్ళే కమిటీ వేసి దర్యాప్తు చేస్తామంటుంటే మీడియా వాళ్ళు కాదని అక్కడికక్కడే కొంతమంది, అందరూ కాదు ఒకరిద్దరు. ఎందుకంటే ఈరోజు ఉదయం నేను ఒక ఛానల్ చూస్తుంటే తప్పు ఒప్పుకున్న వీణ అవన్నీ కల్పితమైన వీడియోలు అని హెడ్డింగ్లు పెట్టారు. మీరు ఎక్కడైనా చూసారా ఆమె ఒప్పుకున్నట్టు? అట్లా తయారవుతుంది. ఎందుకు ఇలా అవుతుంది? ఇప్పుడు అత్యుత్సాహం ఒకరి మీద వేయాలని అది ఆ సమస్య అది అనవసరమైంది. జనసేనకు లేని అత్యుత్సాహం వీళ్ళకెందుకు? రాజును మించిన రాజభక్తి లాగా. సో మనం చూద్దాం, వాళ్ళే జనసేన నడిపిస్తున్నట్లు వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. అంతే కదా. పైగా వాళ్ళకున్న పేరేమో ఇంకోటి, మళ్ళీ వాళ్ళు జనసేన అనే పేరు అది కూడా కాదు, వేరే పేరు. ఎందుకు అంత అత్యుత్సాహము? ఎవరైనా న్యాయం జరగాలి, నిజం నిరూపణ కావాలని కోరుకోవాలి, అంతవరకే. ఇంతకు ఢిల్లీలో ఈ రెండు మాట్లాడలేదు, కానీ అసలు ఏం మాట్లాడారో అది కూడా తెలియదు. ఇప్పుడు తర్వాత మాట్లాడతారేమో తెలియదు, కానీ మొత్తానికి రాజ్యసభ స్థానాలు 4 భర్తీ చేయబోతున్న ఒక సమయము, రెండోది కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఎంతో కొంత జరుగుతుంది అంటున్నప్పుడు పవన్ అక్కడికి వెళ్ళారు. బాగా మీడియాలో సర్క్యులేట్ అవుతున్న పేరు లింగంనేని ప్రసాద్, రమేష్ అతని పేరు. సారీ ప్రసాద్ మన దగ్గరికి వస్తారు, లింగంనేని రమేష్. ఇంకా కొత్త పేర్లు కూడా వస్తున్నాయి సార్. ఇంకేం వస్తున్నాయి చెప్పండి, మీకు కదా కొత్త వాళ్ళ పేర్లు కూడా వినపడతాయి. చెప్పండి, వింటారు కదా జనం.
నాగబాబు గారి పేరు కూడా కొనసాగుతారు. మరి నాగబాబుది నిజానికి ఆగింది కదా. ఏం చెప్పాలంటే నాగబాబుకు రాజ్యసభ అప్పుడు ఆయనకు వస్తుందని అందరూ భావించారు. అవును. చివరి నిమిషంలో ఆపి ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని నిర్ణయించాము అని ముఖ్యమంత్రి అధికారపూర్వకంగా ఒక ప్రకటన చేశారు. ఇంతవరకు ఎప్పుడు చేయలే. 14 నెలలు పూర్తయింది. 14 నెలలు అయిపోయింది, ఆ ప్రకటన జరగల. ఆ తర్వాత ఏమో పవన్ కళ్యాణ్ ఒక దశలో నేనే 4 రోజులు ఆగుదాము, తొందరపడొద్దు అని చెప్పాను, అవును. నేను చెప్పిన మీద ఆగింది అన్నారు. కానీ ఇప్పుడు కొంచెం ఆలోచన మారింది. కేంద్రంలో స్థానం ఉంటేనే జనసేనకు కూడా తగిన ఇది ఉంటుందనే భావన వచ్చింది అని. ఇప్పుడు నాగబాబు కోసం చేస్తారు. నాగబాబుకు రాష్ట్రంలో మంత్రివర్గమా కేంద్రంలో మంత్రివర్గమా అన్నది ఒక ప్రశ్న. కేంద్రంలో రావాలంటే రాజ్యసభకి వెళ్ళాలి. లేదు కాదు లింగంనేని రమేష్ కోసం ట్రై చేస్తున్నారు, లేకపోతే లాబింగ్ చేస్తున్నారు అని ఒక మాట. ఇవన్నీ ఏదైనా పవన్ కళ్యాణ్ చెప్పాల్సిందే. కూటమిలో ఉన్న వాళ్ళు కలుసుకోవడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. అది కాకుండా అధికారికంగా మటుకు పిఠాపురం రైల్వే స్టేషన్ ఆధునీకరణ, కొన్ని నిధులు తెప్పించడం ఇట్లాంటివి అంటున్నారు. అంటే అది కొంచెం అసాధారణం. ఎందుకంటే మంత్రివర్గ సమావేశం సమయంలో ఉప ముఖ్యమంత్రి నెంబర్ 2 ఢిల్లీకి వెళ్ళరు కదా. సాయంత్రం కూడా వెళ్ళొచ్చు, లేకపోతే మరుసటి రోజు కూడా వెళ్ళొచ్చు. అందువల్ల సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అంటే ఢిల్లీలో బీజేపీతో సంబంధాల విషయంలో కూడా జనసేనతో సంబంధాలు తన పాత్ర పెంచాలి అనేది అయితే రవి గారు ఇక్కడ ఇండివిజువల్ గా ఎందుకు వెళ్తా ఉన్నారు అనుకోవాలి. ఫస్ట్ లో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వెళ్ళారు కదా ఢిల్లీ. సో ఇప్పుడు లోకేష్ గారు సపరేట్ గా వెళ్తారు, చంద్రబాబు గారు సపరేట్ గా వెళ్తారు, పవన్ కళ్యాణ్ గారు సపరేట్ గా వెళ్తారు. ముగ్గురికి 3 స్పష్టమైన స్థానాలు ఉన్నాయి కదా. ఖచ్చితంగా జనసేన వేరే పార్టీ. అవును, పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నారే తప్ప ఆయన తెలుగుదేశం నాయకుడు కాదు కదా. అక్కడికే వైసీపీ వాళ్ళు మీరు పూర్తిగా చంద్రబాబును మోస్తున్నారు అని వాళ్ళు అంటూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఏ పార్టీ నాయకుడైనా తన పార్టీ యొక్క పునాది, తన సంబంధాలు అవి కాపాడుకుంటాడు కదా. మీరు గుర్తు చేసుకుంటే గనక తెలుగుదేశం కంటే ముందు నుంచి జనసేన పొత్తులో ఉంది. అవును, చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు లోకేష్ వాళ్ళ పెద్దమ్మ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ద్వారా వెళ్ళి అమిత్ షాని కలిశారు. దట్ ఈస్ ది ఫస్ట్ కాంటాక్ట్ బిట్వీన్ బీజేపీ అండ్ టీడీపీ ఇన్ ప్రస్తుత దశలో 2023-24 సమయంలో. కానీ పవన్ కళ్యాణ్ అట్లా కాదే. కమ్యూనిస్టుల నుంచి విడిపోయిన 2 ఏళ్లుగా ఆయన వెళ్ళి బీజేపీతో కలిశారు. ఆయన పొగుడుతూనే ఉన్నారు. అలాగే మోదీ కూడా విశాఖపట్నానికి వస్తే కూడా పవన్ కళ్యాణ్ పొగిడారు, కలిశారు. ఇదంతా ఉంది. అందువల్ల పవన్ కళ్యాణ్ చంద్రబాబుతోనే వెళ్ళాలి, విడిగా వెళ్ళకూడదు అన్నది ఏం లేదు. వెళ్ళడం సహజమే. నిజానికి ఇంకా పవన్ తన పాత్ర పెంచాలి, అంతకుముందు వెళ్ళినట్టు ఇప్పుడు వెళ్ళట్లేదు అవును అనే ఒక అభిప్రాయం కూడా ఆయన అభిమానుల్లో ఉంది. భర్తీ చేయడానికి నా ఛానల్ నాకుంది, నా బలం నాకుంది అని చెప్పడం. ఇప్పుడు లోకేష్ సరే కాబోయే ముఖ్యమంత్రి, ఆయన కేంద్రం ఆశీస్సులు ఉన్నాయని చెప్తూ ఉంటారు. ఆయన కూడా అప్పుడప్పుడు పోయి ఉదాహరణ చాలా సార్లు ఆయన ప్రధానమంత్రి కూడా పిలిచే పవన్ తో పాటు నువ్వు రావట్లేదు ఏంటి అని ప్రధాని కూడా పిలిచారని. సో ఇదొక రేస్. రాజకీయాల్లో పోటీ ఎప్పుడూ ఉంటుంది కదా, అది ప్రత్యక్షంగా ఉంటుంది. లోకేష్ పదే ఢిల్లీ వెళ్ళటం తోటి ఆయన కాబోయే ముఖ్యమంత్రి అనే ఇండికేషన్ జనాలకు. మీకేం సందేహం ఉందా దాంట్లో? ఎవరికి ఏం సందేహం లేదు. ఎప్పుడు అనేది డేట్ ఎప్పుడు అనేది ఒకటి తప్ప ఆయన పార్టీ తరపు నుంచి ఆయన అంతే కదా. వాళ్ళ పార్టీ పెద్దది, చాలా పెద్దది, వీళ్ళకంటే కీలకమైంది. అంటే ఈ 29 కూడా అవుతారంటారు మీరు? 29 లోపల కూడా కావచ్చు. నిన్న లోకేష్ ఏమన్నారు, వాళ్ళ పార్లమెంటరీ కమిటీ సమావేశాల్లో ఎవరికైనా ఒక్క పదవి ఉండాలి, నేను పార్టీ ప్రధాన కార్యదర్శి మంత్రి 2 ఉన్నాను, ఒక పదవిలోనే ఉండాలన్నారు. ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా పార్టీలో కీలక పాత్ర వహించడం వేరు, మిగతా వాళ్ళందరితో పాటు మామూలు మంత్రిగా లోకేష్ ఉంటాడని మీరు భావిస్తున్నారా? ఆయన ఒక్క పదవి ఏది? ఆ ఒక్క పదవి పెద్ద పదవి కూడా, ముఖ్యమంత్రి పదవి కూడా కావచ్చు, అందులో ఏమో ఆశ్చర్యం. దాని పవన్ కళ్యాణ్ కూడా ఆ మాత్రం వాస్తవికంగా ఉంటాడని నేను భావిస్తున్నా. పవన్ అభిమానులు, భక్తులు కొంచెం బాధపడితే పడొచ్చేమో, కానీ పవన్ కళ్యాణ్కి ఆ విషయం స్పష్టంగా తెలుసు. తెలుగుదేశం పార్టీలో తదుపరి వారసుడు, భారతదేశంలో ప్రాంతీయ పార్టీల పద్ధతి ప్రకారం చూస్తే అది లోకేష్ అవుతాడు కదా. అంటే 29కి 50-50 అనుకుంటారేమో సార్.
29 ఇప్పుడు మీరు 29 అని స్ట్రెస్ చేస్తున్నారు కాబట్టి 2-3 విషయాలు చెప్పాలి. 27 చివరిలోనో 28లోనో జమిలి ఎన్నికలు రావచ్చు అని ఒక వాదన ఉంది, వీళ్ళే చేస్తున్నారు. నిన్ననే బీజేపీ లక్ష్మణ్ కూడా వాళ్ళ దీంట్లో మాట్లాడుతూ చెప్పారు, నేను నిన్న కూడా మాట్లాడేది. కాబట్టి 28 ఎన్నికలు ఉంటే ఏమవుతుంది, వచ్చే ఎన్నికల వరకు, వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాతే లోకేష్ ముఖ్యమంత్రి కావాలంటే వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళ పార్టీలో వాళ్ళ శ్రేయోభిలాషులు కానీ ఒప్పుకుంటారని మీరు అనుకుంటున్నారా? వచ్చే ఎన్నికలకు ముందే లోకేష్ ను ముఖ్యమంత్రిని చేయాలి, అది తెలుగుదేశంలో ఆయన శ్రేయోభిలాషులు అంటే ఆయన చుట్టూ ఉండే వాళ్ళ యొక్క అభిప్రాయం. దానికి సిద్ధం చేసే తీసుకున్నారు ఈ పొత్తులు ఇవన్నీ పెట్టుకున్నప్పుడు అంతా కూడా. ఈ విషయం ఢిల్లీలో కూడా తెలుసు కాబట్టి ఈ మధ్యకాలంలో పదే లోకేష్ అని వాళ్ళు కూడా అంటున్నారు. అది పవన్ కళ్యాణ్ అందుకనే చంద్రబాబు నాయుడు 15 ఏళ్ళు ఉండాలి, ఇదివరకు 15 ఏళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలనే వాళ్ళు మొదలు, ఈ మధ్య 15 ఏళ్ళు కూటమి ఉండాలని మాత్రమే చెప్తున్నారు, ముఖ్యమంత్రి గురించి చెప్పట్లేదు, అంత చెప్పట్లేదు. శాసనసభలో ఎప్పుడైనా అనొచ్చేమో కానీ ఆయన దానికి ఉంటుంది కదా, ఉంటుంది కదా. కాబట్టి అవన్నీ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఢిల్లీలో చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఒంటరిగా వెళ్ళి, అది కూడా మంత్రివర్గం ఉన్న రోజున వెళ్ళి తన స్థానాన్ని, తన వ్యూహాన్ని, తన ప్రయత్నాన్ని తను చేసి వచ్చారని మనం భావించాలి. రెండోది రేపు ఉప ఎన్నికల్లో, రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కూడా ఒక ఆయన స్టార్డమ్ ను బీజేపీ ఉపయోగించుకోవచ్చు. తమిళనాడులో మరీ ముఖ్యంగా ఎన్నికలు వస్తాయి. తమిళనాడులో పవన్ తమిళంలో కొంతవరకు మాట్లాడతాడు, అక్కడ ఉన్నారు, ఇవన్నీ తమిళనాడు కేరళ ఎన్నికలు వస్తాయి, సనాతనవాదాన్ని చేసే ఒక అక్కడ కూడా ఉంటుంది కదా. మరొక సార్, కూటమి బహుపందారమా 5,000 ఎకరాలు అమరావతి మార్పు. నిన్న మంత్రివర్గ సమావేశంలో